వడ్డీ వ్యాపారి బావమరిదికి మర్నాడే దివాణంలో ఉద్యోగం దొరికింది. వరహాలు నిమిషాల మీద దివాణంలో ఉద్యోగం ఇప్పించగలిగాడు అన్నమాట ఊరంతా పొక్కిపోయింది. అతనికి దివాణంలో గొప్ప గొప్ప అధికారుల వద్ద పలుకుబడి ఉందని పుకారు పుట్టింది. అందరూ అతని స్నేహం కోసము, సహాయం కోసము ఎగబడ్డారు. ఉద్యోగాలు కావలసిన వాళ్ళు, దివాణంలో పనులు అనుకూలంగా చేయించుకోదలిసిన వాళ్ళు వరహాలు అడగకుండానే అతనికి కానుకలు అర్పించి విజ్ఞాపనలు చేసుకోసాగారు. కనక వర్షం ఆరంభమైంది. వరహాలు శెట్టికి లౌక్యం తోడ్పడింది. సేనాపతి, కోశాధికారి, మండలాధికారి, న్యాయాధికారి, దుర్గాధిపతి లాంటి అత్యున్నత ఉద్యోగులందరికీ అతను ఇతరుల మిత్రుడుగా పరిచయమై క్రమంగా వారికే స్వయాన మిత్రుడు అయ్యాడు. అతను ఎంతమంది వ్యాజ్యాలో అనుకూలం చేశాడు, ఎందరికో ఉద్యోగాలు ఇప్పించాడు. లక్షలు ఆర్జించి ఏకంగా రాజధానిలోనే భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించి వరహాల శ్రేష్ఠిగా రాజు దృష్టిలోనూ మంత్రుల దృష్టిలోనూ ఘరానా మనిషిగా గుర్తింపు పొందాడు. ఏ గొప్పవాడి ఇంట ఏ అక్కర జరిగినా వరహాల శ్రేష్ఠి ఇచ్చే కానుకలు ప్రశస్తంగా ఉండేవి. రాజుగారి కుటుంబంలో పుట్టినరోజులు, బారసాలలు, వివాహాలు వంటివి జరిగినప్పుడు వరహాల శ్రేష్ఠి వినయంగా చిన్న కానుక అంటూ వెలలేని రత్నాలు ఇచ్చుకోగల స్థితికి వచ్చాడు. ఇప్పుడు అతను కాకిచేత కబురు చేయిస్తే దివాణంలో ఏ పని అయినా అవుతుంది. ఒకసారి రాజుగారి జన్మదినానికి ఒక ప్రత్యేకమైన విందు జరిగింది. అందులో చాలా ఉన్నత పదవులలో ఉన్నవారు మాత్రమే పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఒకరొకరే తాము ఎలా పైకి వచ్చినది దాపరికం లేకుండా చెప్పసాగారు. వారిలో వరహాల శ్రేష్ఠి కూడా ఉన్నాడు. అందరూ అంతో ఇంతో నిజం దాచారు కానీ వరహాలు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశాడు. అతని కథ విని అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు. మీ అందరికన్నా శ్రేష్ఠి లౌక్యం చాలా గొప్పది అని రాజుగారు వరహాలను ప్రశంసించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వరహాలు లౌక్యం గలవాడే కావచ్చు, కానీ అతను చేసినది మోసమే గదా. ఆ మోసం ద్వారా అతను ఒక వంక లాభం పొందుతూనే ఉన్నాడు గదా. అతన్ని అందరూ హర్షించటానికి, రాజుగారు మెచ్చుకోవటానికి కారణం ఏమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రపంచంలో కొందరు ఉన్నత స్థాయిలోనే పుడతారు, కొందరు ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఈ రెండో రకం వాళ్ళకే లౌక్యం అవసరము. రాజు కొడుకులు, మంత్రి కొడుకులు ఉన్నత వర్గంలో ఉండటానికి లౌక్యం అవసరం కాదు. వరహాలు ఒకసారి ఉన్నత వర్గంలోకి చేరినాక అతనికి లౌక్యం అవసరం లేదు. కానీ చిల్లర కొట్టు పెట్టుకోవడానికి డబ్బులు లేని దశ నుండి రాజధానిలో ఉన్నత వర్తక శ్రేష్ఠి దశను చేరుకున్న వరహాలు లౌక్యం నిస్సందేహంగా అసాధారణమైనది. ఒకసారి ఏ వ్యక్తికైనా ఉన్నతి లభించినాక అది ఎలా లభించిందని ఎవరు పరీక్షించరు. అలా పరీక్షించడం ప్రారంభిస్తే లౌక్యంతో పైకి వచ్చిన వారందరూ దండనార్కులే అవుతారు. ఫలించని లౌక్యం మాత్రమే శిక్షకు గురి అవుతుంది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.